గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టే న్యూస్. నేను శంకర్. ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఘోరమైన దుర్ఘటన. ఆ ప్రమాదం పైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, మన గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసిర్రు. చాలా అసలు ఘోరమైన యాక్సిడెంట్. అసలు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ జరిగినట్టుంది ఇంతవరకు ఇట్లాంటి సంఘటన. దీనిపైన అయితే ఇంకోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి అంత హోరాహోరీగా ప్రచారం నడుస్తుంది. ఒక 4-5 రోజుల్లో నవంబర్ 11 పోలింగ్ కాబట్టి అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రచారంలో రసవత్తరంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. అయితే ఇంకోటి తెలంగాణలో ఈరోజు ఉదయం కూడా 2 బస్సు యాక్సిడెంట్లు చోటు చేసుకున్నాయి. ఒకటి కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద మెట్పల్లి డిపో ఆ ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ వెనక నుంచి ఢీకొట్టింది. ఇంకోటి నల్గొండ జిల్లాలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ని వెనక నుంచి ఢీకొట్టడం వల్ల ఇక్కడ ఒక 5 మందికి, అక్కడ ఒక 10 మందికి గాయాలన్నట్టు తెలుస్తుంది. సరే, ఈరోజు ప్రధాన ఒక మన స్వేచ్ఛ పేపర్ దాంట్లో వచ్చిన వార్తలు డిస్కస్ చేద్దాం. స్వేచ్ఛలో ఏమొచ్చినాయంటే, స్వేచ్ఛ పేపర్లో ప్రధానం చూసుకున్నట్టే యమకంకర అని చెప్పి నిన్న చేవెళ్ల యాక్సిడెంట్ గురించి ఒక ప్రధాన వార్త. 21 మంది దుర్మరణం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ. చేవెళ్ల మండలం మిర్జాగూడలో ఘటన. 19 మంది ప్రయాణికులు మృతి, డ్రైవర్లతో కలిపి 21 మంది. గాయపడ్డ వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉందట. సగానికి విరిగిపోయిన ఆర్టీసీ బస్సు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం. ఆర్టీసీ తరఫున 2 లక్షలు, కేంద్రం తరఫున 2 లక్షలు ప్రకటించారు ఎక్స్గ్రేషియా. రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర్లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ మిర్జాగూడ సమీపంలో ఢీకొట్టింది. బస్సు కుడివైపున లారీ పడిపోవడంతో అందులో ఉన్న కంకరంతా ప్రయాణికుల మీద పడ్డది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. బస్సు, లారీ డ్రైవర్లతో పాటు 21 మంది మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు బస్సు ఎక్కిన ప్రయాణికులు నిద్రలోనే మృత్యువులోకి చేరారు. గుంతను తప్పించబోయి బస్సు ఎక్కించిన టిప్పర్. నేను నిన్న కూడా మన డిస్కషన్ లో చెప్పిన, ఆ రోడ్డు చాలా ఇరుకుగా ఉంటది. అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద గుంత ఉందట. ఆ టిప్పర్ కు వెళ్లే క్రమంలో ఆ గుంతను తప్పిపోయింది. అంటే మొత్తం రైట్ సైడ్ వచ్చింది టిప్పర్. బస్సు ఎదురుగా వస్తుంది, నేను చూసుకోలేదు టిప్పర్ డ్రైవర్. ఆ గుంతను తప్పించే క్రమంలో బస్సుకు అదే స్పీడ్ తో బస్సును గుద్దిండు. ఆర్టీసీ బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సుకు ఎదురుగా హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు కంకర్లోడ్తో TG06T3879 టిప్పర్ లారీ వస్తున్నది. అయితే ఆ గుంతను తప్పించేందుకు ప్రయత్నిస్తూ ఎదురుగా వస్తున్న బస్సును గుద్దిండు టిప్పర్. దీనిపైన చూడొచ్చు మనము, ఈ యాక్సిడెంట్ పైన ఎంతో బాధాకరం అని చెప్పి మన ప్రధాని మోడీ కూడా ఒక సానుభూతి వ్యక్తం చేసిండు. మృతుల కుటుంబాలకు ఉన్న సానుభూతి. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలి, పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ. ప్రభుత్వం భరోసా. సీఎం కూడా, మన రేవంత్ రెడ్డి సీఎం, ప్రమాద దృశ్యాలు చాలా బాధించాయి, మృతుల కుటుంబాలను ఆదుకుంటాం. బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ రోడ్డు గురించి ఇంకొకటి కూడా వచ్చింది. బీఆర్ఎస్ పట్టించుకోలేదు. 2017లోనే హైవేకు గడ్కరీ ప్రతిపాదనను కొందరు మర్రి చెట్లు పోతాయని కోర్టుకెళ్లారు. నేను నిన్న కూడా చెప్పిన, రోడ్డు కిటాటు మర్రి చెట్లు ఉంటాయి, ఆ చెట్ల గురించి ఎన్జిటిని ఆశ్రయించారని. ఇప్పుడు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కామెంట్ చేసిండు. అయితే ఈ ఓవర్లోడ్ అనేది టిప్పర్లో మనం చూస్తున్నాం. రోడ్ల మీద మనం పోతున్నప్పుడు ఆ టిప్పర్ టస్కర్ కనపడదంటే భయం అవుతుంది. దాని టైర్లు ఇంతెత్తుంటాయి, అది ఇంతెత్తుంటది. లారీలు కంకరతో పోతుంటది. దాని మీద ఒక మ్యాట్ వేసుకోరు, టార్పలిన్ కవర్ లేరు, కంకర, మట్టి, ఇసుక వేసుకొని పోతూనే ఉంటారు. వెనక నుంచి పోయే వాహనదారులు 2 వీలర్ల పైన కళ్ళలో పడుతుంటది మట్టి. దాన్ని పట్టించుకోరు అధికారులు కూడా. ఓవర్లోడ్ నియంత్రణ బాధ్యత ఎవరిది? ఆర్టీఏదా, మైనింగ్ క్రషర్లదా, పోలీసులదా? విజిలెన్స్ బృందాలు ఏమయ్యాయి? 0 బిల్లులతో ట్రక్కుల్లో ఓవర్లోడ్. ఇసుక, కంకర, డస్ట్ తరలింపు సమయాల్లో కనిపించని టార్పలిన్లు లేవు. ఆ లోడ్తో పోయేటప్పుడు పైన టార్పలిన్ వేసుకోవాలి, లేకుంటే ఆ డస్ట్, కంకర తో వచ్చే దుమ్మంతా వెనక నుంచి వచ్చే వాహనదారుల కళ్ళలో పడుతుంది. చాలా ఇబ్బంది గురవుతారు. ప్రమాదాలకు బలవుతున్న వాహనదారులు. కేసులు నమోదు చేస్తే క్రషర్ యజమానులు దౌర్జన్యం చేస్తున్నట. క్రషర్ యజమానులు రౌడీజన్ దిగుతున్నట. వాహనాలు చీజ్ చేస్తే
భద్రపరచడానికి లేని సీజింగ్ యార్డులు, అంటే వాహనాలు సీజ్ చేస్తే వాటిని తీసుకుపోయి పెట్టాలిగా ఆ ప్లేస్ ఉన్నమాట. ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి కాదా. కొంతమంది అలా ఒక ఫ్యామిలీ ఏమో పిల్లలు కోల్పోయి తల్లిదండ్రులు బాధపడుతారు, ఇంకొక పిల్లలు ఇద్దరు అమ్మ నాన్నను కోల్పోయి పిల్లలు బాధపడుతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంది ఆ పరిస్థితి. భర్తను కోల్పోయిన భార్య, నాన్నను కోల్పోయిన బిడ్డ, కుమారుడి ఆరోగ్యం కోసం హైదరాబాద్ వస్తూ తండ్రి, ఒకే కుటుంబంలో 3 అక్క చెల్లెలు మృతి. బస్సు ప్రమాదంతో ఎన్నో విషాద ఛాయలు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు. ఇప్పుడు జరిగినాక ఫిట్నెస్ పర్మిట్లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. వచ్చే రోడ్ సేఫ్టీ మంత్ ప్రజల్లో అవగాహన కల్పించాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులతో జూమ్ మీటింగ్. టిప్పర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది ఒకటి అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రోడ్డు ప్రమాదంపై ఆర్టీసీ దిగ్భ్రాంతి. చూడండి, పోతుంది చూడండి, ఒక ట్రక్కు గ్రానైట్ రాళ్ళు వేసుకొని పోతుంది. ఇంత ఓవరా. జాతీయ రహదారిపై గ్రానైట్ లారీల బీభత్సం. నెత్తురోడుతున్న దారులు, నిత్యకృత్యంగా ప్రమాదాలు. 15 రోజుల్లో మరో ఘోరం. ఇంటిపైకి దూసుకెళ్లే లారీ, మహిళ కాలు విరిగి తీవ్ర గాయాలు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజాగ్రహం. R&B కాంట్రాక్టర్ల కుమ్మక్కు ఆరోపణలు. ఇది ప్రమాదం గురించి. అసలు ఘోరమైన ప్రమాదం అసలు అది. సరే, ఓకే. ఇంకోటి ఏంటంటే అంతా కేసీఆర్ పాపమే అని ఒకటి ప్రధాన వార్త స్వేచ్ఛ పేపర్లో. 10 ఏళ్లు కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకోలేదు. పాలమూరు నల్గొండకు తీరని అన్యాయం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే SLBC జాప్యం. టన్నెల్ పూర్తయితే ప్రపంచ ఖ్యాతి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పూర్తి చేస్తాం. నల్లగండకు నీళ్లు పారిస్తాం. SLBC పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. నిన్న అక్కడ ఒకటి సర్వే కోసం వెళ్ళిండు సీఎం రేవంత్ రెడ్డి. SLBC టన్నెల్ పరిశీలన దానికోసం సర్వే కోసం వెళ్ళిండు. అక్కడికి వెళ్ళి మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ అధిష్టానాలు SLBC ప్రాజెక్టును పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లిలో SLBC సొరంగం పనుల పునరుద్ధరణ కోసం చేపట్టున్న మ్యాగ్నెటిక్ ఏరియల్ సర్వే పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. SLBC ప్రాజెక్టు వల్ల 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నారు. 2007లో వైఎస్ఆర్ హయాంలో శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో ప్రారంభం. నల్గొండ జిల్లా నాయకులు వైఎస్తో మాట్లాడగా రూపాయలు 2,000 కోట్ల అంచనాతో ప్రారంభమైందన్నారు. నాడు ఈ ప్రాంతం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన టన్నెల్ బోరింగ్ మిషన్ ను అమెరికా నుంచి దిగుమతి చేసుకుని పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 2-3 కిలోమీటర్లు పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. అప్పటి వరకు 25-30 కిలోమీటర్లు చేస్తే కేసీఆర్ కనీసం 10 కిలోమీటర్ల పనులు చేయలేదని చెప్పిండు. అది నేడు జూబ్లీహిల్స్ లో ప్రచారం. షేక్పేట్ హనుమాన్ టెంపుల్ దగ్గర కార్నర్ మీటింగ్. రామోజీనగర్ డివిజన్ లో రోడ్ షో. రేవంత్ రెడ్డి గారు ఉంటుందట సీఎం గారిని. అయితే జూబ్లీహిల్స్ బైపోల్పై AICC ఆరాధించిందట. ఇన్ఛార్జి మంత్రుల నుంచి రిపోర్ట్ సేకరణ, ప్రచార సరళి, ఓటర్లు కన్వెంట్స్ పై కార్యదర్శుల నిఘా, రూరల్ సెగ్మెంట్ తరహాలో పనిచేస్తే నడవదని సూచన, డివిజన్ల వారిగా పనితీరుపై నిలదీత, వారం పాటు గ్రౌండ్ లోనే ఉండాలని ఆదేశాలు. AICC ఆరాధించింది. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి ఆ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను అందరినీ ఆరాధించిందట. రూరల్ ఏరియాలో ఉన్నట్టుంటే నడవదు, జాగ్రత్త డీల్ చేయాలని చెప్పి AICC వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నవంబర్ సెంటిమెంట్ బీజేపీకి. గతంలో 2 ఉప ఎన్నికల్లో గెలుపు, జూబ్లీహిల్స్ కూడా గెలుస్తామని బీజేపీ ధీమా. ముస్లిం ఓట్లు మినహా మిగతావి తమవి అంటున్న వ్యాఖ్యలు. ప్రతిసారి నవంబర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ప్రచారంలో వెనుకబడిన పార్టీ లక్ష్యం నెరవేరుతుందా? ఇది నవంబర్ లో ఉప ఎన్నికల్లో గెలుస్తున్నట్టు బీజేపీ. గెలుస్తామని ధీమాతో ఉన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు? ఈసీ ప్రభుత్వానికి ప్రశ్నించిన హైకోర్టు. మేము సిద్ధమంటూ ఈసీ సమాధానం. మరింత గడువు కావాలన్న ఏజీ. తదుపరి విచారణ ఈ నెల 24 వరకు వాయిదా చేసారు. లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి. ఇవి స్వేచ్ఛలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఈరోజు. మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్ వాచ్ లో కలుద్దాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ STN న్యూస్ ఛానల్.